సో మీరు ఈ కేసుని లాయర్ ద్వారా ఎదుర్కొంటాను, ఒకవేళ నోటీసులు ఇస్తే ఇక్కడికి వచ్చే అవకాశం అయితే లేదు అంటారు. వస్తారా, లాయర్ ద్వారా రిప్లై ఇస్తారా? ఫస్ట్ థింగ్ బ్రదర్, దేనికైనా ఫస్ట్ మనము ఎక్కడైనా, అది అమెరికాలో ఉండని ఇండియాలో ఉండని, ఫస్ట్ వి రెస్పాండ్ టు ద కంప్లైంట్ ఇన్ ఏ లీగల్ వే త్రూ ఏ అటార్నీ, ఒక న్యాయవాది ద్వారా మనం రిప్లై ఇస్తాం. ఆ ఇచ్చిన తర్వాత వాళ్ళు నిజంగా అరెస్ట్ చేయాల్సి ఉంటే, ఇప్పుడు ఆర్జీవి గారు ఉండే, ఆయన హైదరాబాద్ దాక్కున్నా ఫామ్ హౌస్ దాక్కున్నా అరెస్ట్ చేసే ప్రయత్నం చేశారు కదా, పోసాని కృష్ణమూర్తి గారిని చేశారు కదా. తర్వాత ఆయన లాయర్ ద్వారా బెయిల్ తీసుకొని మళ్ళీ పోరాడుతున్నారు కదా. సో దట్స్ ద వే లీగల్ ప్రాసెస్ వర్క్స్. అంటే ఆర్జీవీకి నోటీసులు సర్వ్ చేశారు, ఆర్జీవీ వెళ్ళి విచారణకు హాజరయ్యారు, మాట్లాడొచ్చారు. సో ఇప్పుడు మీకు కూడా నోటీసులు సర్వ్ చేస్తారు కాబట్టి ఏదో ఒక సందర్భంలో బహుశా మీరు పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంటుందేమో. వాళ్ళ భారత రాజ్యాంగ చట్ట ప్రకారం విదేశాల్లో ఉన్న వరకు ఎలాంటి రూల్స్ వర్తిస్తాయో నాకు అవే వర్తిస్తాయి. అంటే చట్టాల ప్రకారం మీరు భారతదేశంలో పుట్టిన విదేశీ పౌరుడిగా ఉన్నారా, లేదంటే విదేశాలకు వెళ్ళి నివసిస్తున్న వ్యక్తిగా ఉన్నారా, నాన్ రెసిడెంట్ గా ఉన్నారా, అమెరికా పౌరుడిగా ఉన్నారా? విదేశాల్లో నివసిస్తున్న భారతీయ పౌరుడిగా ఉన్నాను. ఓకే, రైట్. ఎప్పుడు వస్తారు మీరు రాజ్బోడా గారు? తెలీదు, ఎందుకంటే నేను వచ్చి 20 ఏళ్ళ కింద వచ్చిన, నేను ఈ సోషల్ మీడియాలో వీళ్ళు ఎవ్వరు చెప్పక ముందు నేను వచ్చిన. సో వాళ్ళు చెప్తే వస్తా, లేకపోతే లేదు, కానీ నా వీళ్ళని చూసుకొని నేను వస్తా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజ్బోడా గారు, మీపై నమోదైన కేసు గురించి మాట్లాడినందుకు. మొత్తానికి రాజ్బోడాపై కేసు నమోదైంది అని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని రాజానగరంలో రాజ్బోడాపై కేసు నమోదు చేశారు. ఆయన ప్రవీణ్ మరణానికి సంబంధించి చేస్తున్న వ్యాఖ్యలపై ప్రవీణ్ మరణం కుట్ర అని అంటున్నారు, బీజేపీ పెద్దల హస్తం ఉంది అని రాజ్బోడా అంటూ ఉన్నారు. పోలీసులు చెప్తూ ఉన్నారు ఈ కేసులో ఇంకా పూర్తి వివరాలు వచ్చి ఇన్వెస్టిగేషన్ పూర్తయి పోలీసులు ఈ మరణం గురించి పూర్తి డీటెయిల్స్ చెప్పేంత వరకు ఎవరు కూడా పుకార్లు స్ప్రెడ్ చేయొద్దు అని చెప్తూ ఉన్నారు. ఒకవేళ అలా ఎవరైనా అశాంతిని కలగజేసే విధంగా పుకార్లు సృష్టిస్తే, అసత్యాలు మాట్లాడితే వాళ్ళపైన చర్యలు తీసుకుంటామని రాజ్బోడా బీజేపీ పెద్దల పేర్లను ఇందులోకి తీసుకొస్తున్నారు. అందుకే రాజ్బోడాపై ఆంధ్రప్రదేశ్ పోలీసులు, రాజానగరం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు.